అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. స్వాతి పరిగెత్తేలోపే సమ్యుని కారులో వేసుకొని వెళ్ళిపోయారు. స్వాతికి ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాంక్ అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమ్యు అంటూ అరుస్తూ ఉంది. తనని ఎలా కాపాడాలి? తన భర్తకి కాల్ చేసి చెబితే అనుకుంటూ మొబైల్ తీసింది, కానీ వాళ్ళ ఆయన నెంబర్ తన దగ్గర లేదు. ఇక వెంటనే ఆఫీస్‌కెళ్ళి కలవాలని బయలుదేరింది. ఆఫీస్ రావడంతో స్కూటీ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళింది. "ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి?" అంటూ ఆపేసి అడుగుతున్నాడు సెక్యూరిటీ. "నేను అర్జెంటుగా సీఈఓ అర్జున్ సార్‌తో మాట్లాడాలి." "లేదమ్మా, సార్ చాలా బిజీగా ఉన్నారు. ఎవరిని తన ఛాంబర్‌కి పంపించకని చెప్పారు." "నేను చెప్పేది ఒక్కసారి వినండి. అర్జున్ సార్ వైఫ్ కిడ్నాప్ అయింది. వెంటనే ఈ విషయం తనకి చెప్పాలి. లేకపోతే ప్రమాదంలో పడుతుంది." అనగానే, "అవునా? ఓకే, వెంటనే కాల్ చేస్తాను" అంటూ అర్జున్‌కి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు సెక్యూరిటీ. "నాకెవరూ తెలీదు. ఇలాంటివన్నీ చెప్పి నా టైం వేస్ట్ చేశావనుకో జాబ్‌లో నుండి తీసి పడేస్తా" అన్నాడు తన ల్యాప్‌టాప్‌లో ఉన్న వీడియోని చూస్తూ. రక్తం మరిగిపోతుంటే సీరియస్‌గా చెప్పి కాల్ కట్ చేశాడు. అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? భార్య మీద ఈ మాత్రం కూడా ప్రేమ ఉండదా? అసలు మనిషే కాదు, ఛీ అని తిట్టుకుంటూ ఎవరికి చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతూ ఉంది స్వాతి అయోమయంగా. ఇక సమ్యు చెప్పిన మాటలు సడన్గా గుర్తొచ్చాయి తనకి. అవును, సమ్యు వాళ్ళ అత్తయ్య ప్రేమగా చూసుకుంటారని చెప్పింది కదా! తనకి చెబితే ఏదైనా లాభం ఉంటుందేమో అనుకుంటూ వెంటనే సుమిత్ర దగ్గరికి ప్రయాణమైంది. హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సుమిత్రకి టెన్షన్గా లోపలికి వస్తున్న స్వాతి కనిపించింది. "ఎవరమ్మా నువ్వు?" "ఆంటీ, నేను సంయుక్త ఫ్రెండ్ స్వాతి." "చెప్పమ్మా, ఎందుకలా టెన్షన్గా ఉన్నావు?" "సంయుక్తని కిడ్నాప్ చేశారాంటీ. మీ అబ్బాయికి చెబితే నాకెవరూ తెలీదు అని పంపించాడు. ప్లీజ్ ఆంటీ, మీరైనా తనని కాపాడండి" అంటూ ఏడుపు గొంతుతో అంటుంటే, "ఏంటి, సంయుక్తని కిడ్నాప్ చేశారా? ఎప్పుడు, ఎలా?" అని కంగారుగా అడిగింది. ఇక జరిగిందంతా చెప్పింది స్వాతి. వెంటనే శరత్‌కి కాల్ చేసి మ్యాటర్ చెప్పి అక్కడి నుండి బయలుదేరింది సుమిత్ర. ఇక్కడ సమ్యుని కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించారు. నిషా ఫ్లైట్ ఎన్ని గంటలకుంది? ఈవినింగ్ 6:00. ఓకే, వీసా పాస్‌పోర్ట్ అన్నీ రెడీ చెయ్యి అని మాట్లాడుతున్న అతని మాటలకి అప్పుడే స్పృహలోకొచ్చిన సంయుక్త చెవిలో పడ్డాయి అతని మాటలు. కళ్ళు నలుపుకుంటూ చూసింది. ఎదురుగా ఒక రూపం అటువైపు తిరిగి కాల్ మాట్లాడుతూ కనిపించాడు. ఆమెకేం అర్థం కావట్లేదు. చుట్టూ మొత్తం స్కాన్ చేసింది సమ్యు. ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది. నేను కిడ్నాప్ అయ్యానా అని అప్పుడు అర్థమైంది ఆమెకి. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి, ఎవడు వీడు? నన్నెందుకు కిడ్నాప్ చేశాడు? కాళ్ళు చేతులు బాగా పెయిన్ వస్తుంటే దగ్గరికి లాక్కోవాలని చూసింది, కానీ కట్టేసి ఉండడంతో దగ్గరికి రాక పెయిన్ వస్తోంది. అప్పటి వరకు అయోమయంగా ఉన్న సమ్యు ఒక్కసారిగా భయం ఆవహించింది. ఎదురుగా ఉన్న అతన్ని చూసి, ఎవరు నువ్వు అనింది ధైర్యం చేసుకొని. సంయుక్త మాటకి ఈవిల్ స్మైల్తో కాల్ మాట్లాడేవాడలా కట్ చేస్తూ వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా అతను సరిగ్గా కనిపించలేదు. చీకటిగా ఉండడంతో, "ఏయ్, ఎవరు నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేశావు? చెప్పు" అంటూ అరుస్తూ ఉంది. "ఎందుకు బేబీ ఇలా అరిచి గోల చేస్తావు? కాసేపు సైలెంట్గా ఉన్నావనుకో నీకు అంతులేని స్వర్గాలని నీ కళ్ళ ముందుంచుతాను. ఇప్పటి వరకు వాడితో అవమానాలు బాధలు పడ్డావు. అవన్నీ దూరం చేసి నిన్ను యువరాణిలా చూసుకుంటాను. ఏమంటావ్?" అంటుంటే, "అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేశావో చెప్పు" అంటూ అరుస్తూ ఉంటే, "నన్ను గుర్తుపట్టలేదా సమ్యు బేబీ? నిన్ను చూడక ఎంత కాలమైందో తెలుసా?" అంటూ ఆ రూమ్లో ఉన్న లైట్స్ ఆన్ చేశాడు. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పేలిపోయాయి సంయుక్తకి. "సూర్య" అనింది అప్రయత్నంగా. "ఎస్, ఇంకా గుర్తున్నానా? మర్చిపోయావేమో అనుకున్నా. చాలా థ్యాంక్స్ బేబీ" అంటూ ఆమె దగ్గరికొస్తుంటే, "సూర్య, ఏమైందిరా నీకు? నన్నెందుకు కిడ్నాప్ చేశావు? అసలు ఇన్నాళ్ళుగా ఎక్కడికెళ్ళిపోయావు?" అంటున్న ఆమెని కన్నింగ్ స్మైల్తో చూస్తూ, "ఆ ముక్క నేను నిన్నడగాలేమో. ఇన్నేళ్లుగా నీకోసం ఎంత పరితపించానో తెలుసా? చివరికి నిన్ను, నీ జాడ తెలుసుకునేలోపు ఆ అర్జున్ గాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు" అంటూ అరిచాడు. అతని మాటలకి అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంది సమ్యు. "అసలేం మాట్లాడుతున్నావురా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు."
నువ్వు నన్ను వెతకడమేంటి? ఎందుకు వెతికావు? నీ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు. ముందు ముందు అన్నీ నీకే అర్థమవుతాయి. త్వరగా రెడీ అవ్వు. మనం ఫారెన్ వెళ్ళిపోతున్నాం అంటూ డ్రెస్ తీసి ఆమె మీదకి విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సూర్య అంటూ అరిచింది. వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు. ఫారెన్ వెళ్ళిపోతున్నామా? ఎందుకు? అయినా నన్నెందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు కిడ్నాప్ చేశావు? అయ్యో అమోల్ బేబీ, ఇంకా అర్థం కాలేదా? నీ మీద మోజుతో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడుంటే ఆ అర్జున్ గాడు నిన్ను వెతికి తీసుకెళ్ళిపోతాడు. అందుకే త్వరగా రెడీ అవ్వు అంటూ చెబుతున్న అతని మాటలకి ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. ఏంటి? నా మీద మోజుతోనా? మనం ఫ్రెండ్స్ కదరా? నేను నీకు ఫ్రెండ్ కావచ్చు కానీ నువ్వు మాత్రం నాకు అంతకంటే ఎక్కువ. నీ అందాన్ని ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకోవాలా అని ఎదురు చూస్తున్న ఏకైక మగాడిని మొనగాడిని. వాట్ అంటూ అరిచింది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నా మీద నీకు అలాంటి ఆలోచనలు ఛా అనింది. నీ మీదేంటి? నీ మీద నాకు ఎప్పుడో ఫీలింగ్స్ ఉన్నాయి. అవి చెప్పలేక కొన్ని రోజులుగా నాలో నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? చివరికి బాగా ఆలోచించి నిన్ను పెళ్లి చేసుకోవాలని రెడీ అయ్యాక ఆ విహాన్ గాడు వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. అందుకే నా చేతిలో చచ్చాడు. వాట్ అంటూ అరిచింది గట్టిగా. సూర్య మాటలకి ఎందుకే అరుస్తున్నావు? నా చెవులు చిల్లులు పడుతున్నాయి. విహాన్ని నువ్వు చంపావా? ఎస్, నేనే చంపాను. నాకు నీకు అడ్డుగా ఉన్నాడని వాడి అడ్డు తొలగించాను. అంటే అంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంది. అంటే ఏంటి బంగారం? నేను చెప్పాను కదా, నీకు ప్రపోజ్ చేయాలనొస్తే వాడు నీతో మిస్బిహేవ్ చేశాడు. అది నాకు అడ్వాంటేజ్ అయింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాడు నిన్ను డీప్గా లవ్ చేస్తున్నాడు అని. ఇక ఏం చేయను? వాడి అడ్డు ఎలాగైనా తొలగించాలి, లేకపోతే నా సమయుని ఎగేసుకుపోతాడు అని వాడి బాధని చూడలేకపోయాను అని ఒక డ్రామా క్రియేట్ చేసి నా ఫ్లాట్కి డిన్నర్కి పిలిచాను. అలా ఒకరోజు ఇంటికి వచ్చిన వాడికి ఫుడ్లో పాయిజన్ కలిపి పెట్టాను. బాగా దట్టంగా తిని తాగి వాడి ఫ్లాట్కెళ్ళి అక్కడే రక్తం కక్కుకొని చనిపోయాడు. వాడు చచ్చాడు అన్న వార్త తెలిసి ఆ అర్జున్ గాడు విహాన్ బాడీని చూడ్డానికొచ్చాడు. అప్పుడు అడిగాడు ఏం జరిగింది అని. వాడికి ఏం చెప్పాలో అర్థం కాక వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని కోపంతో నువ్వే ఫుడ్లో పాయిజన్ ఇచ్చి చంపేశావని చెప్పేశాను. ఏం చేయను చెప్పు? లేకపోతే నన్ను అనుమానించేలా ఉన్నాడు. అందుకే అలా తప్పించుకున్నాను. అప్పటి నుండి నీ మీద పగతో రగిలిపోయాడు అర్జున్. అది నాకు బెనిఫిట్ అయింది. నువ్వేమో వాడిని డీప్గా పాత సినిమా హీరోయిన్లా వాడిని డెప్త్గా చూస్తూ డీప్గా లవ్ చేశావు. కానీ వాడేం చేశాడు? నీ ప్రేమని కాలితో తన్ని నిన్ను వదిలేశాడు. అలా నీ గుండెల మీద తన్నాడు అని ఫారెన్ వదిలి ఇండియాకొచ్చేశావు. నిన్ను వెతకని చోటు లేదు. కానీ లేటుగా తెలుసుకున్న విషయం ఏంటంటే నిన్ను వాడు పెళ్లి చేసుకున్నాడు అని. కోపంలో ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు కానీ నిన్ను టార్చర్ చేయడానికని మాత్రం అర్థమైంది. ఆ టార్చర్ భరించే కంటే నిన్ను నాతో పాటు ఫారెన్ తీసుకెళ్తాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నాతో వచ్చేసే సమయు అన్నాడు విలనీ స్మైల్తో. యూ రాస్కెల్! ఒక నిండు ప్రాణాన్ని తీసి నా జీవితాన్ని నాశనం చేస్తావా? నిన్ను చంపేస్తాన్రా అంటూ ఆవేశంగా అరుస్తూ ఉంది సమయు. నువ్వసలు మనిషివేనా? ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళంరా. నువ్వు మా ఫ్రెండ్షిప్కి పట్టిన గ్రహణంరా. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. అసలు ఇంత మోసం ఎలా చేయాలనిపించింది? మమ్మల్ని మంచిగా నమ్మించి మా ముగ్గురి జీవితాలని అల్లకల్లోలం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు రేయ్. నిన్ను నిలువున చీరేస్తా అంటూ అరుస్తుంటే ఏంటే వాగుతున్నావు అంటూ చెంపపై ఒక్కటిచ్చి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా పోయి ఫ్రెష్ అయ్యిరా. ఫ్లైట్కి టైం అవుతుంది. నువ్వు ఫ్రెష్ కానంటే చెప్పు, నేనే నీకు లాలపోస్తాను అన్నాడు కాస్త వాయిస్ చేంజ్ చేసి. గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది సమయు. చెప్పు, చేస్తావా నేను చేయించనా అంటూ కన్ను కొట్టాడు. చీ అంటూ తల తిప్పేసుకుంది. అయ్యో బేబీ, ఇలా తిప్పేసుకుంటే ఎలా చెప్పు? నువ్వు ఉండేది ఇప్పటి నుండి నాతోనే అంటూ ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకున్నాడు. తల విదిల్చి కొట్టింది. సైడ్ స్మైల్తో
10 నిమిషాల్లో రెడీ అయి నా ముందుండాలి. లేకపోతే చెప్పానుగా, నేనే నా చేతులతో స్వయంగా స్నానం చేయించి బట్టలు వేస్తాను అన్నాడు సాగదీస్తూ ఆమె చేతికి కట్టిన కట్లు విప్పుతూ. అలా విప్పాడో లేదో అతని పీక పట్టింది చంపడానికని. ఆమె చిట్టి చేతులు అతని మెడని పట్టుకోవడంతో గట్టిగా నవ్వుతూ, ఏనుగు ముందు చిట్టెలుగ బలం ఏం సరిపోతుంది బేబీ, నువ్వు నన్ను చంపుతావా? ఏది ఓసారి గట్టిగా నొక్కు, చచ్చిపోతానో లేదో చూస్తాను అంటూ వెకిలిగా నవ్వుతుంటే కళ్ళెర్ర చేసి చూస్తూ అతన్ని అసహ్యంగా చూసి విసురుగా వదిలింది. ఇవన్నీ మనం ఫారెన్ వెళ్ళాక చేసుకోవచ్చు కానీ లేట్ అవుతుంది బేబీ, త్వరగా ఫ్రెష్ అయ్యిరా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేయ్ సూర్య, నువ్వు మంచివాడివని ఎంత నమ్మన్రా, మమ్మల్ని మోసం చేస్తావా? అందుకేనా అర్జున్కి నా మీద కోపం వస్తుంది అని చాలాసేపు ఏడ్చి, నిజంగా మళ్ళీ వాడు వస్తే అన్నంత పని చేస్తాడేమో అని భయం వేసి అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది. ఇక్కడ సుమిత్ర, శరత్ వాళ్ళు సంయుక్తని వెతకడంలో పడ్డారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెతుకుతున్నారు. సంయు ఎక్కడి నుండి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ రెడీ అవుతోంది. అంతలో టక్కున డోర్ ఓపెన్ అవ్వగానే ఉలిక్కిపడి చూసింది. ఏంటి బేబీ, రెడీ అయ్యావా? పద, టైం అవుతుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్ను రాను చెప్పాను కదా, ఫారెన్ వెళ్తున్నామని అరిచి గోల చేయకుండా పద అంటూ ఆమెను అక్కడి నుండి లాక్కెళ్ళి కార్లో కుదేశాడు. కార్ స్టార్ట్ చేసి హైవే రోడ్ల మీద పరుగులు పెట్టించాడు సూర్య. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అతని భుజంపై కొడుతూ ఉంది సంయు. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కారు స్పీడ్ పెంచాడు. ఇంత కొడుతున్నా అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. సంయుక్తని తలతిప్పి చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ముందుకొచ్చి ముద్దు పెట్టబోయాడు. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది. టచ్ చేస్తే చంపేస్తా అంటూ వేలిపెట్టి చూపించింది. సర్కాస్టింగ్గా నవ్వుతూ ఎయిర్పోర్ట్ రావడంతో కారాపాడు. వీళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తున్న నిషా సూర్యని హగ్ చేసుకొని సంయుని చూసి కన్ను కొట్టి, చాలా అందంగా ఉన్నావు సంయు, అందుకే మా వాడు నీ మీద మనసు పారేసుకున్నాడు అని వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చెబుతుంటే చిర్రెత్తుకొచ్చింది సంయుక్తకి. అయినా నేనెవరో తెలిసినట్లు బాగా మాట్లాడుతుంది ఇది, ఎవత్తిది అని బాగా ఆలోచిస్తోంది సంయు. నేనెవర్ని అని ఆలోచిస్తున్నావా? నీ క్లాస్మేట్ నిషాని, ప్రీతి క్లోజ్ ఫ్రెండ్ని. ప్రీతి ఎవరో తెలుసు కదా నీకు, వీడి గర్ల్ ఫ్రెండ్. వీడికి లెక్కలేనంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. పాపం దాని లవ్ యాక్సెప్ట్ చేయలేదని దేశాలు పట్టుకొని తిరుగుతోంది. ప్రీతి ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని వెటకారంగా నవ్వుతుంటే ఆమె చెంప చెల్లుమనిపించింది సంయు. ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది, మోజు పడితే ఏం తెలుస్తుంది? ఏంటే నా మీద చేయెత్తుతావా అంటూ తనని కొట్టబోతుంటే ఆమె చేయి పట్టి విసిరి కొట్టింది సంయుక్త. ఏంటి మీ గొడవ? చిన్నపిల్లలాగా అలా కొట్టుకుంటున్నారు? మనం ఫారెన్ వెళ్ళాక మీ ఇష్టం వచ్చినట్లు కొట్టుకుందురు గాని పద వెళ్దాం, లేట్ అవుతుంది అంటూ చెక్కిన్ అయ్యారు ముగ్గురు. సంయు వాళ్ళిద్దరి నుండి విడిపించుకోవడానికి గింజుకుంటూ ఉంది. ఇక ఇక్కడితో నా జీవితం అయిపోయింది. ఇక నేను లైఫ్లో అర్జున్ని చూడలేను. అసలు వీడి టార్చర్తో నేను బ్రతుకుతానా అని ఎంత వద్దనుకున్నా కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయింది సంయు. ఫ్లైట్లో కూర్చొని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సంయు. పక్కన కూర్చున్నాడు సూర్య. చిరాకొస్తోంది తనకి. ఫ్లైట్ రన్వే అవ్వడానికి రెడీగా ఉంది. ఇక నా జీవితం ఇంతటితో ముగిసింది అనుకున్న సంయు ఆలోచనలకి అతీతంగా అప్పుడొచ్చాడు 6 అడుగుల కటౌట్. నెక్స్ట్ పార్ట్లో అర్జున్ సంయుని కాపాడుతాడో లేదో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.